అర్జునుడికి గాంధీవం ఎవరిచ్చారో ఎలా వచ్చిందో తెలుసా? ఖాండవ ప్రస్థంలో కొత్త నగరం కట్టి పాలించుకుందామని పాండవులు వస్తారు. కానీ ఆ అడవిని అగ్నిదేవుడు తినాలి అనుకుంటున్నాడని తెలిసి అర్జునుడు సహాయం చేస్తాడు. అలానే తనని ఆపడానికి వచ్చిన ఇంద్రుడితో కూడా పోరాడతాడు. ఇంకా అర్జునుడికి కృష్ణుడు కూడా తోడవుతాడు. అప్పుడు ఇంక సరే అని అర్జునుడు మా నగరంలో నాగులకి కూడా ఆశ్రయం ఇస్తామని మాట ఇవ్వడంతో ఇంద్రుడు శాంతిస్తాడు. అలానే విశ్వకర్మతో చెప్పి నగరం కట్టిస్తాడు ఇంద్రుడు. ఆ నగరానికి అర్జునుడు ఇంద్రప్రస్థం అని పేరు పెడతాడు. అగ్నిదేవుడికి సహాయం చేసినందుకు వరుణ దేవుణ్ణి అడిగి అర్జునుడికి గాంధీవాన్ని బహుమతిగా ఇస్తాడు. అలానే 2 బాణాల సంచులు ఇస్తాడు. అవి ఎలాంటివంటే ఎన్ని వాడినా ఇంకా బాణాలు పుడుతూనే ఉంటాయి. వాటితో పాటు ఆంజనేయ స్వామి కొలువు ఉన్న గొప్ప రథాన్ని కూడా అర్జునుడికి బహుమతిగా ఇస్తాడు అగ్నిదేవుడు. ఇంకా అడవి కాలిపోతున్నప్పుడు తక్షకుడు తప్పించుకుంటాడు కానీ పాండవుల మీద ఫుల్ పగతో ఉంటాడు. అలాగే మాయాసురుణ్ణి అర్జునుడు కృష్ణుడు నుండి కాపాడతాడు. కానీ తనకున్న ప్రతిభతో ఇంద్రప్రస్థంలో మాయాసభ కట్టి ఇవ్వమని కృష్ణుడు మాయాసురుణ్ణి ఆదేశిస్తాడు. పాపం ఆ సభే కురుక్షేత్రం జరగడానికి మొదటి మెట్టు అవుతుందని అప్పుడు వాళ్ళకి తెలీదు. అండ్ ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.